ఈరోజు మా అమ్మ హెల్తీ డైట్లో డే 2 అన్నమాట. సో మార్నింగ్ పరగడుపునైతే మా అమ్మకి రాత్రంతా నానబెట్టిన మేథీ పౌడర్ వాటర్ అయితే ఇచ్చేసాను. అండ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే 30 గ్రామ్స్ పౌడర్తో రాగి జావా అండ్ బాదం పేస్ట్ వేసిన మిల్క్ అండ్ ఒక ఎగ్ వైట్ అయితే ఇచ్చేసాను. అండ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిన తర్వాత అయితే 11:30కి అలా అయితే 150 గ్రామ్స్ పపాయాని మిక్సీలో పేస్ట్ లాగా చేసి అయితే ఇచ్చేసాను. అండ్ పపాయ ఎందుకంటే షుగర్ కంట్రోల్కి చాలా మంచిది పపాయ. అండ్ తర్వాత లంచ్లో అయితే చిక్కుడుకాయ ఫ్రై అండ్ మూంగ్ దాల్ అండ్ వైట్ రైస్ అయితే ఇచ్చేసాను. అండ్ కర్డ్ కూడా 100 గ్రామ్స్ అయితే ఇచ్చాను. అండ్ 4 PMకి అలా అయితే చియా సీడ్స్ వాటర్ అయితే ఇచ్చాను అనమాట. సో ఎనర్జీ కోసము అండ్ డైజెషన్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. తర్వాత డిన్నర్లోకి అయితే ఇంకా కొద్దిగా రైస్ అయితే తగ్గించి అండ్ 3 రకాల అయితే కర్రీస్ అయితే ఇచ్చాను అనమాట. ఎందుకంటే మా అమ్మకి వెజిటేబుల్సే ఎక్కువ తినాలా ఉండే కండిషన్కి. అండ్ తర్వాత పడుకునే ముందు అయితే ఒక 250 ml మిల్క్ అండ్ అయితే అందులో 10 గ్రాముల బాదం పేస్ట్ అయితే కలిపాను. ఇంకా మా అమ్మ తినేసి పడుకునేసింది.